సౌందర్య నగ్మ నారాయణ నారాయణ పిలిచారా గోవింద? మాటకు ముందు మాట వెనక గోవిందా అనే మాట మానవా? అలవాటు అయిపోయింది గోవింద. చెత్త అలవాటు నువ్వు. ఇదిగో నువ్వు ఇలాగే ఉన్నావంటే ఎండి గారితో చెప్పి నీ ఉద్యోగం ఓడబిక్కేసేస్తాను. బీ క్యాప్. ఇదిగో వెళ్ళి ఈ 2 లెటర్స్ పోస్ట్ చేసిరా. వెళ్ళు. ఎండి గారికి చెప్పిన ఉద్యోగం ఓడదీస్తావా గోవిందా? పెద్దమ్మ గారికి రాసిన లెటర్ చిన్నమ్మ గారికి, చిన్నమ్మ గారికి రాసిన లెటర్ పెద్దమ్మ గారికి మార్చి మార్చి పోస్ట్ చేసి పంపిస్తాను గోవిందా. డియర్ నగ్మా. నగ్మా ఏంటి అంటే మొన్నటి వరకు నాలో సౌందర్యం చూసుకుని సౌందర్య అని పిలిచేవారు. ఈ మధ్య నాలో నగ్మాని కూడా చూసుకుంటున్నారన్నమాట. చిలిపి. మొన్న మనం బిర్లా టెంపుల్కి వెళ్ళినప్పుడు నువ్వు కట్టిన బ్లూ సారీ నాకెంతగానో నచ్చింది. ఆ సారీలో అబ్బా చెప్పలేననుకో, అది గుడి కాబట్టి సరిపోయింది, లేకపోతేనా. ఈ క్యాంప్లో మన మధ్య వచ్చిన ఎడబాట్లో నువ్వు నాకివ్వాల్సిన క్రెడిట్ ముద్దుల్ని వచ్చిన తర్వాత వడ్డీతో సహా తీసుకుంటాను. ఓకే బాయ్, ఉంటాను. నేనేమిటి నగ్మా ఏమిటి, మేమిద్దరం కలిసి బిర్లా టెంపుల్కి వెళ్ళడం ఏంటి, నేను బ్లూ సారీ కట్టుకోవడం ఏమిటి? ఇంత మోసం చేస్తారా? నగ్మా అట నగ్మా. రాణి నగ్మా ఏమిటో ఈయన సంగతి ఏంటో తేల్చేస్తాను. డార్లింగ్ హాయ్ సౌందర్య. సౌందర్య సౌందర్య ఏమిటి ఇన్ని రోజుల తర్వాత వస్తే హ్యాపీగా కౌగిలించుకుంటావు అనుకున్నాను. ఏంటలా మౌనంగా కూర్చున్నావు? హలో ఏయ్ ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఎందుకండి నా జీవితంలో నిప్పులు పోశారు? నేనా నిప్పులు పోసానా? భలే దానివే, మంది గ్యాస్ స్టవ్ కదా. తాళి కట్టి నా జీవితంలో నిప్పులు పోశారు. ఓ అదా. ఆ రోజు బ్రాహ్మడు చెప్పినట్టుగా అగ్నిహోత్రంలో మంటేయమన్నాడు, వేశాను. అయినా అది నాదా తప్పు? కంటిన్యూటీ జోకులొద్దు. మీ నాటకాలు మాయమాటలు కట్టిపెట్టి ఆ నగ్మా ఎవరో చెప్పండి. నగ్మ నగ్మ తెలీదా? ఆవిడొక ప్రముఖ హీరోయిన్. ఈ విషయం మీకంటే ముందు ఆవిడ తెలుసుగానండి. మీరు సెకండ్ ఫ్యామిలీ పెట్టి సెటిల్ అయిపోయినట్టు ఆవిడ డిసైడ్ అయిపోయారండి. దయచేసి కథలో మానేసి పాయింట్లోకి వచ్చేయండి. ఏమండి, నేను మీ మీద ఎంత నమ్మకం ఉంచానండి, కానీ మీరు ఇంటర్వెల్ రాకముందే నాకు శుభం కార్డు వేస్తారని అనుకోలేదు. అందరూ శ్రీరామచంద్రుడికి ప్రతిరూపం ఎన్టీఆర్ అని అంటున్నా నేను మాత్రం కాదు, నా భర్తే శ్రీరామచంద్రుడు అని వాదించేదాన్ని. మీకోసం, మీ క్షేమం కోసం మీరే నాకు జన్మజన్మలా భర్తగా లభించాలని ఎందరూ దేవుళ్ళకి పూజలు చేసి ఆల్రెడీ అప్లికేషన్లు పెట్టుకున్నాను. మీకేం తెలుసండి, మీ హృదయంలో నో వేకెన్సీ బోర్డు ఉంటుందని అనుకున్నానే కానీ అది ఖాళీగా ఉంటూ టూలెట్ బోర్డుగా మారుతుందని, నగ్మా అనే అమ్మాయికి సొంత ప్రాపర్టీ అయిపోతుందని ఊహించలేకపోయానండి. అసలు ఎందుకు చేశారు ఈ పని? నేను మీకేం తక్కువ చేశానని మీ మాట కాదన్నానా? మీకేమైనా ఎదురు చెప్పానా? చెప్పండి చెప్పండి. సౌందర్య సౌందర్య ఇన్నాళ్ళ మన బంధాన్ని అనుమానించిన తర్వాత నేను నీకు నిజం చెప్పకపోతే నా జీవితమే వ్యర్థం. ఇప్పుడు నేను చెప్పబోయేది నిప్పు లాంటి నిజం. చంద్రబాబు నాయుడు హైటెక్ ముఖ్యమంత్రి అన్నది ఎంత నిజమో నేను చెప్పబోయేది కూడా అంతే నిజం. చిరంజీవి మెగాస్టార్ అన్నది ఎంత నిజమో నేను చెప్పబోయేది కూడా అంతే నిజం. ఒకరోజు స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని నేను చెప్పుకోవటానికి నాకున్న ఒకే ఒక మిత్రుడు డాక్టర్ ఆనంద్ను కలవటానికి అతను హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ వసంత కోకిల్లో శ్రీదేవిలాగా ఓ అమ్మాయి నా దగ్గరకు వచ్చి ఏమండి అంటూ నన్ను కౌగిలించుకోబోయింది. చిక్కిందే ఛాన్స్ అని మీరు ఆవిడ కౌగిల్లో పడిపోయారన్నమాట. కౌగిలించుకోవటం మాత్రం వాస్తవం. ఆమె కౌగిట్లో కాదు, డాక్టర్ ఆనంద్ కౌగిట్లో. ఇన్నాళ్ళు ఆమె కోమాలో ఉండిపోయిందని ఒక్కసారిగా బయటికి రావడంతో నన్ను చూసి తన భర్తగా ఊహించుకొని ఏమండి అని నన్ను పిలిచిందని, ఇప్పుడు గనక నేను కాదంటే మళ్ళీ మతి చెలించి కోమాలోకి వెళ్ళిపోతుందని, ఆవిడ భర్త సంక్రాంతికి వస్తున్నాడని అతను వచ్చేలోగు టెంపరీగా ఆమె భర్తగా నటించమని నా ప్రాణ స్నేహితుడు కోరితే
ఆప్తమిత్రుడుగా స్నేహం కోసం వాడికి ఇచ్చిన మాట కాదనలేక ఆ అమ్మాయి భర్తగా నటించడానికి ఒప్పుకున్నాను సౌందర్య, ఒప్పుకున్నాను. ఇప్పుడు చెప్పు సౌందర్య, నేను చేసిన తప్ప? మీరు చెప్పిందంతా నిజమేనండి? చూడు గోవిందా, రాఘవేంద్రరావు రమ్యకృష్ణ, వర్మ ఊర్మిళ, ఈవివి రచన కాంబినేషన్ ఎంత స్ట్రాంగో మన సారు చెప్పింది కూడా అంతే స్ట్రాంగ్. వద్దు నారాయణ, నా సౌందర్య నన్ను నమ్మనప్పుడు నా బ్రతుకే వృధా. నారాయణ, చార్మినార్ ఎన్ని గంటలకి? చార్మినార్ దగ్గర ఎందుకు సార్, ముందు తమిళనాడు ఎందుగా? నువ్వు నోర్ముయ్. ఆ, ఉమ్. అవేం మాట్లాడండి. నేను మిమ్మల్ని నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాను? అలాగని మీరు దాంతో రాసుకొని పూసుకొని తిరిగితే మాత్రం కుదరదు. అయ్యో నా మతి మరపు మండా, పాపం మీరు అలసిపోయి వచ్చుంటారు. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. ఆ, ఆ. ఏమి నా భాగ్యము, చిరంజీవి సినిమాకి ఫస్ట్ షోకి ఈజీగా టికెట్ దొరికినట్టు నా ప్రాబ్లం ఇంత ఈజీగా సాల్వ్ అవుతుందనుకోలేదు. సౌందర్య ఇంత ఈజీగా నేను చెప్పిన పెట్ట కథ లాంటి కట్టుకథ నమ్ముతుందనుకోలేదు. నారాయణ, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆహా, నగ్మ అంటే ఈవిడేనా? ఓహో, సౌందర్య అంటే ఈవిడేనా? అయ్యో, మీరు లోపల పోదండి, ఈ విషయం చెప్తాను పదండి. అమ్మా, ఆవిడికి ఇది కదా, మీరు లోపల పోదండి, ఈ విషయం చెప్తాను పదండి. ఏంటండి? అది నీకంత వివరంగా పెట్ట కథగా చెప్తాను కదా, ముందు నువ్వు కూర్చో. గోవిందా, ఆ మసలే వసంత కోకిలో శ్రీదేవి టైప్ అమ్మా. ఒకవేళ ఆమె ఇక్కడే ఉంటా అన్నా నువ్వేమీ అభ్యంతరం చెప్పొద్దు. ఎందుకు? మరి అదేనమ్మా గోవింద, ఆమె ఇక్కడ ఉండటం ద్వారా మీ భర్త గురించి మీకు ఏ విధమైన భయం ఉండదు. లేదనుకో, ఈయన ఒక వర్షం కురిసి లేకపోతే ఒక సోలో సాంగ్ వేసుకుంటాడు. అదేంటని అడిగితే ఆ ఒక్కటే అడకు అంటాడు. ఆ తర్వాత మీ పని జంబలికడి పంపే గోవిందా. అవును, నువ్వు చెప్పిన మాట నిజమే. ఆవిడ నా కళ్ళ ముందే తిరుగుతుందనుకో, అప్పుడు మా భార్యాభర్తల మధ్య ప్రేమ బంధం పవిత్ర బంధంలాగా ఇలాగే ఉంటుంది. మరి నేను వెళ్ళొస్తానమ్మా. అక్కడ స్టోరీ సిట్టింగ్ జరుగుతుంది. స్టోరీ సిట్టింగ్ ఏమిటి? అదేనమ్మా, ఆవిడకి ఏదో సర్ది చెప్తూ ఉంటారు కదా. వెళ్ళు వెళ్ళు. అలాగండి, దాంతో ఏముందండి. ఆమెకు మతి చెల్లించుంటే మీరు సహాయం చేయడంలో ఏమాత్రం తప్పలేదు. కానీ ఏమండి, ఆమె భర్త వచ్చేంత వరకు సేఫ్ సైడ్ గా నేను ఇక్కడే ఉంటాను. నువ్వు నువ్వు అది స్టోరీ ఎన్నిక? సరే, ప్రయాణం చేసి బాగా అలసిపోయావు కదా, రెస్ట్ తీసుకుంటాను. పద పద. మా అయ్యగారి కాపురం ఎక్కడికి వెళ్తుందో ఏమో. ఏం గోవిందా, మ్యాచ్ రెడీ అయిపోయారా? మ్యాచ్? ఏం మ్యాచ్? ఇండియా వర్సెస్ పాకిస్తానా? కాదు, ఇడ్లీ వర్సెస్ దోశ. ఇడ్లీ వర్సెస్ దోశ? ఏమండి, ఇలా రండి, వేడి వేడి టిఫిన్ చేశాను, తిందురు గాని. రండి శ్రీవారు, ఫాస్ట్ గా ఫాస్ట్ ఫుడ్ తిందురు గాని. అబ్బాబాబా, టిఫిన్ చల్లారిపోతుంది, రండి. అబ్బా, తొందరగా రండి. కూర్చోండి. కూర్చోండి. నేను తీస్తా, ప్లేట్ పగిలిపోద్ది. ఏమండి, మీకు ఇష్టమని వేడి వేడి ఇడ్లీలు చేశానండి. ఏమండి, నేను కూడా వేడివేడిగా ఆయిల్ దోశ వేశాను, తినండి తినండి. ఆహా, ఇడ్లీ వండర్ఫుల్. ఏంటో మీరు ఈ మధ్య ఆయిల్ లెస్ ఫుడ్ కి బాగా అలవాటు పడ్డట్టున్నారే. ఎక్స్పెక్ట్ చేశా. ఆహా, దోశ నోట్లో వేస్తే కరిగిపోతుంది. ఓహో, ఈ మధ్య ఆయిలీ ఫుడ్ కి బాగా అలవాటు పడినట్టున్నారే. ఇడ్లీ తింటే దోశ కోపం, దోశ తింటే ఇడ్లీ కోపం. ఇప్పుడు మా గురుడు ఏం చేస్తాడో గోవిందా గోవిందా.
ఇడ్లీ దోశ ఈ రేయి తీయనిది అందరికీ అన్ని రాత్రులు తీగానే ఉంటే గోవింద, కానీ మా బాస్ గారికి ఈ నైట్ స్వీట్ గా ఉంటుందో హాట్ గా ఉంటుందో గోవింద గోవింద. ఆ, యాండి యాండి తొందరగా రండి. ఆహా. ఆ. ఆ. అమ్మయ్యా. సౌందర్య కొంచెం ఆగే. ఏంటండి మల్లెలు పూచే వేళ వెన్నెల కాచే వేళ నీకిష్టమైన ఈ రంగు పట్టుచీర కట్టుకొని నేనెందుకు ఎదురు చూస్తున్నానో తెలుసా? ఎందుకై ఉంటుందబ్బా? ఎందుకో చెప్పుకోండి చూద్దాం. మరి మరి ఇవాళ నీ పుట్టినరోజు. అంటే మీకు మన పెళ్లి రోజు అన్న విషయం కూడా గుర్తులేదన్నమాట. ఓహో, మన పెళ్లి రోజు కదూ, మర్చిపోయాను. అమ్మయ్యా, గుర్తొచ్చిందా? పదండి. చూడు, మన మధ్య ఇంకో మూడో వ్యక్తి ఉన్నది అన్న విషయం మర్చిపోకు. మూడో వ్యక్త? ఆ డూప్లికేట్ భార్య. పాపం కదా. ఆ మెడోనానా? ఆ. అది సచిన్ టెండూల్కర్ వికెట్ లాంటిదని నేను దాని మీద షేర్న్ వాన్ ని ప్రయోగం చేశా. అంటే అంటే అది తాగిన పాలల్లో నిద్ర మాత్రలు కలిపేశాను. అమ్మో. ఇక మనకు అడ్డే లేదు, మీరు పదండి. చూడు, నువ్వు వేసిన ప్లాన్ సక్సెస్ అయిందో లేదో వెళ్ళి ఒకసారి చూసిరానా? సరే, ఆ. కానీ త్వరగా రావాలి. నీ పువ్వు. థ్యాంక్స్. ఆ. ఏమండి, ఆలస్యం చేయకండి, త్వరగా వచ్చేయండి. తలపేసుకో, వేసుకో, తలపేసుకో.